దానికి సంబంధించి అసలు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, ఎందుకు ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టలేదు, ఎందుకు ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడడం లేదు, రైతులంటే ప్రభుత్వానికి కోపమా, లేకపోతే రైతులతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, డిసెంబర్ 9 తర్వాత గిట్ల పోయి గట్ల తెచ్చుకోమని చెప్పిన రైతుకు సంబంధించిన రుణం మరి ఈ రోజు వరకు జాడలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా రేవంత్ సర్కార్ రైతుల మీద భారీగానే కక్షగట్టిందని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇటు వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి, అటు పౌర సరఫరాల శాఖ మంత్రికి సంబంధించి, ఇటు అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు రోడ్డెక్కుతున్నా కూడా ఎక్కడా పట్టించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు. సో వాస్తవమైన దృశ్యాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఒకసారి ఇక్కడ లైవ్లో విజువల్లో చూడొచ్చు. వివిధ దినపత్రికలలో వచ్చిన ప్రధానమైన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరే చూడండి. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా కనబడే దృశ్యాలు, ఒక్కొక్క దృశ్యాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఒకసారి చూడొచ్చు. ఇది పూర్తి స్థాయిలో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన అంశం అండి. కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి రైతులను అడుగడుగున కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాడు యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు నేడు ధాన్యం కొనుగోళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. ఇది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా 3-4 మంత్రులు ఉన్నారు. తక్కువలో తక్కువ 3 అవుతున్నారు కదా. మరి ఈ 3 మంత్రులకు సంబంధించి ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది ఇప్పటి వరకు జాడపత్తలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి కనీసం మంత్రులు రివ్యూ లేదు, కలెక్టర్ల రివ్యూ లేదు, వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించిన రివ్యూ లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన రివ్యూ లేదు, రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన రివ్యూ లేదు, రాష్ట్రానికి సంబంధించి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి విషయంలో రివ్యూ లేదు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇట్లుంటే ఇది నాగర్ కర్నూలుకు సంబంధించి, నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి మొక్కలు నీళ్ల పాలవడంతో కన్నీరు పెడుతున్న రైతు అంటూ కూడా చూడొచ్చు. రాంచి రంపాన పెట్టే రాజ్యం అంటూ కూడా కనబడుతుంది. ఏంది, 6 కాలం పండించి వీళ్ళు కరెంట్ ఇచ్చినా ఇయ్యకపోయినా, నీళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా, పెట్టుబడి ఇచ్చినా ఇయ్యకపోయినా, ఎరువులు ఇచ్చినా ఇయ్యకపోయినా, పూర్తి స్థాయిలో ఆ పంటను పండించి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే దాన్ని కనీసం కొనుగోలు చేసే శక్తి కూడా లేని పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ బస్తాలను నింపి పెడితే అవి అకాల వర్షాలతోని ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా తడిసిపోతే ఆ రైతులు కన్నీళ్లు పెడుతున్న హృదయ విదారకమైన సంఘటన. ఏం నడుస్తుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం నడిపిస్తున్నది? పూర్తి స్థాయిలో రైతులే కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కదా.